అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 4వ వచనాన్ని మనము చదువుకుందాం. అందరూ కూడా మీ యొద్ద గ్రంథాలు ఉన్నట్లయితే కనుక వాటిని తెరిచి దేవుని యొక్క వాక్యాన్ని మీరు కలిసి మాతో పాటు మీరు చూడాల్సిందిగా ప్రభు పేరట నేను తెలియజేస్తూ ఉన్నాను. లైవ్లో ఉన్నవారు కూడా ఈ యొక్క మాటల మీద మీ యొక్క దృష్టిని నిలపగలిగితే దేవుడు మీ జీవితాలు అద్భుతాలు జరిగిస్తారు. ఈ దినపు దేవుని యొక్క వాక్య ధ్యానాంశంగా అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. మరియు పుర్రు కుమారుడును బెరయ పట్టణస్థుడునైన సోపత్రును తెస్సలోనికైలలో అరిస్తర్కును షెకెందును దెర్బే పట్టణస్థుడైన గాయియును తిమోతియును ఆసియా దేశస్థులైన తుకికు త్రోఫియుమును అతనితో కూడా వచ్చిరి. ఈ యొక్క సోపత్రుడు యొక్క తండ్రి పేరేంటి చెప్పాలా? పుర్రు. నవ్వుతున్నారు చాలామంది. అంత మాత్రమే కాదు, బైబిల్ గ్రంథంలో పిల్లరా ప్రతి మాటకు ఒక చక్కని అర్థం ఉంటుంది కదా. ఈ యొక్క పుర్రు అన్న మాటకు అర్థం ఏంటనంటే మండే స్వభావం కలవాడు అని అర్థం. పుర్రు అన్న మాటకు అర్థం ఏంటనంటే మండే స్వభావము కలిగిన వాడు అని అర్థం. మరి సోపత్రు అనేటువంటి ఈ మంచి వ్యక్తి యొక్క ఈ యొక్క మంచి పేరుకున్నటువంటి అర్థం కూడా మనం ఆలోచన చేయగలిగితే సోపత్రు అని అంటే తండ్రిని రక్షించువాడు అని అర్థం. సోపత్రు అని అంటే తండ్రిని రక్షించువాడు అని అర్థం. ఈ సోపత్రు యొక్క తండ్రి పేరు ఏంటనంటే పుర్రు. పుర్రు అన్న మాటకు అర్థం మండే స్వభావము కలిగిన వాడు. ఇప్పుడు ఈ రెండు అర్థాలని మనము ఆత్మీయ పరిభాషలో మనం ఆలోచన చేయగలిగితే గమనించాలి, తండ్రిలో మండే స్వభావం ఉంది. అది అతనితో ఆరిపోకుండా ఆ మంటను కాపాడుకుంటూ తాను కూడా దేవుని కొరకు మండే స్వభావం కలిగిన వాడు ఈ యొక్క సోపత్రుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తన తండ్రిలో ఏముంది? మండే స్వభావము ఉంది. ఆ మండే స్వభావం తనతో ఆరిపోకుండా ఆ మండే స్వభావాన్ని కాపాడుకుంటూ అదే వేడిని అదే మంటను ఈ యొక్క సోపత్రుడు కూడా కలిగి దేవుని కొరకు మండుతూ మరికొంతమందిని మండిస్తూ ఇతడు బ్రతుకుతున్నటువంటి అనుభవాన్ని మనం దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతాం. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీలో ఉన్న ఆ భక్తి మంటను నీ యొక్క తరువాత తరానికి నువ్వేం చేయగలగాలి? అందించగలగాలి. అలా నీలో ఉన్నటువంటి ఆ భక్తి మంటను నీ తర్వాత తరానికి నువ్వు అందించగలిగితే తర్వాత దినాలలో నీ యొక్క సంతానమును కూడా దేవుడు ఒక సోపత్రు లాంటి అనుభవాలతో వారిని నింపి ఈ వ్యక్తిని దీవించినంతగా దేవుడు నీ సంతానాన్ని కూడా దేవుడు దీవిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, నీలో ఉన్న ఆ భక్తి మంటను నువ్వేం చేయాలి? నీ బిడ్డలకు కూడా నువ్వు అందించాలి. నీ యొక్క ప్రార్థన జీవితం నీ బిడ్డలకు నువ్వేం చేయాలి? అందించాలి. నీ విశ్వాస జీవితం నీ బిడ్డలకు నువ్వేం చేయాలి? అందించాలి. దేవుని పట్ల నీకున్నటువంటి నమ్మిక నీ బిడ్డలకు నువ్వేం చేయాలి? అందించాలి. దేవుని పట్ల నీకున్నటువంటి కృతజ్ఞత నీ తర్వాత తరాలకు నువ్వేం చేయాలి? అందించాలి. ఈ యొక్క భక్తి సంబంధమైనటువంటి ఈ మంట నీతో ఆరిపోవడానికి వీలు లేదు. పుర్రు అనేటువంటి మాటకు మండేటువంటి స్వభావం కలిగిన వాడు. ఆ మంట ఆరిపోకుండా ఆ మంటను కాపాడుకుంటూ అతడు కూడా దేవుని కొరకు మన్నించబడుతున్న అనుభవాన్ని ఈ సోపత్రుల్లో మనం చూడగలుగుతున్నాం. ఈరోజు చిన్న మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క ఆస్తిని మాత్రమే కాదు, నీ తర్వాత తరానికి నీ యొక్క భక్తిని కూడా నువ్వేం చేయాలి? వారికి పంచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజులో చాలామంది తల్లిదండ్రులు బిడ్డలకు ఏం పంచగలుగుతున్నారు? ఆస్తిని పంచుతున్నారు.
తాము సంపాదించిన ఆ డబ్బును పంచుతున్నారు, బంగారాన్ని పంచుతున్నారు, వెండిని పంచుతున్నారు, ఇంకా వారు సంపాదించిన భూములను పంచుతున్నారు. కానీ వారిలో ఉన్న ఆ భక్తిని మాత్రం వారికి ఏం చేయట్లేదు, పంచట్లేదు. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ తర్వాత తరాన్ని నువ్వు ప్రభావితం చేయగలగాల. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఒకసారి ఎవరికి వారు ఇక్కడ ఉన్న వారు అందరూ ఆలోచించేయండి. నీవే కనుక ఈ స్థలంలో లేకపోతే నీ బాధ్యతను నీ కడుపును పుట్టిన వారు నీలాగే నిర్వర్తించగలరంటారా? ఒక తండ్రిగా నీ ఉంటే కనుక నీ కొడుకు నీ బాధ్యత నిర్వర్తించగలరా? నీలా. ఒక తల్లిగా నీ ఉంటే కనుక నీ కడుపును పుట్టిన కుమార్తె నీ స్థానంలో ఉండి ఈరోజు నువ్వు ఎలాంటి భక్తి అనుభవాలతో ముందు కొనసాగుతున్నావో, నా తల్లి అప్పుడు అలా చేసేది కదా, ఎక్కడ కూడా తీసిపోకుండా నేను అంతకంటే ఎక్కువగా చేయాలి అనే అనుభవాలు నీవు కనిన కుమార్తెలు ఏమన్నా ఉన్నాయంటావా? అంటే ఈరోజు ఆలోచన చేయాలి. నువ్వు ప్రేమను పంచుతున్నావు, ఒక సమయం వస్తే ఆస్తిని పంచుతున్నావు, కానీ వారికి నువ్వేం పంచట్లేదు. నీలో ఉన్నటువంటి ఆ భక్తిని మాత్రం వారికి నువ్వు పంచటం లేదు. ఇది వారికి ప్రమాదం, వారిని బట్టి నీకు ప్రమాదం కూడా. ఈరోజు నా మాట్లాడుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుని యొక్క మందిరంకి వెళ్ళాలని ఆశ. ఒక రకంగా చెప్పాలంటే నీకేమో మందిరం అంటే పిచ్చి, కానీ వాడికి సినిమా హాల్ అంటే పిచ్చి. నీకు ఆత్మ సంబంధమైన దేవుని పాటలు అంటే పిచ్చి, వాడికి సినిమా పాటలు అంటే పిచ్చి. నీకు దేవుని విషయంలో ప్రతిదీ పిచ్చి అయితే ఆడికి లోక సంబంధమైన విషయాల్లో ప్రతిదీ పిచ్చి. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి నువ్వు వారికి ఏం పంచావు అన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, చాలా సమయంలో దేవుని వల్ల నీకున్న భక్తిని చూస్తే దేవుడు అంటే నీకు ఎంత ఇష్టమో అర్థమవుతుంది. దేవుడు అంటే నీకు అంత పిచ్చి అయితే ఈరోజు మరి వాడికి ఎవరు పిచ్చి పట్టుకుందనంటే ఈ లోక సంబంధమైన వ్యక్తుల యొక్క పిచ్చి పట్టుకుంది. ఆ సినిమా హీరోలు హీరోయిన్స్ లేకపోతే ఈ లోక సంబంధమైన వ్యక్తులను చూచి పిల్లరా వారిపై పిచ్చి ప్రేమలు పెంచుకునేటువంటి పరిస్థితి. ఈరోజు నీ జీవితం ఎలా ఉంది, కానీ వారి జీవితం చూస్తే అలా ఉంది. నీ భక్తి అనుభవాలు చూస్తే ఇలా ఉన్నాయి, కానీ వారి భక్తి అనుభవాలు చూస్తే అలా ఉన్నాయి. నీలో ఆత్మీయ మంట ఇలా ఉంటే వారిలో ఉన్నటువంటి ఆ మంట లోక సంబంధంగా ఉంది. ఇది నీకు ఆశీర్వాదం అయితే ఆ మంట వారికి నష్టాన్ని కలిగించేదిగా ఉంది. ఒకసారి ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరుడా, నీ బిడ్డలు ఈరోజు ఈ యొక్క సోపత్రుని పోలిన వారిగా ఉన్నారంటావా? ఈ ప్రత్యేకమైన సమయంలో ఒకవేళ అలాగూ వారు లేకపోతే వారి ఈ విషయమే నువ్వు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనకు మోషే కనిపిస్తాడు. మోషే చాలా కాలము మంచి భక్తిని చేసి 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 ఆ భక్తిని తన తర్వాత తరానికి అందించాడు. ఎవరికి అనంటే యెహోషువకు. యెహోషువ ఆ భక్తిని అందిపుచ్చుకుని చక్కగా ఆ భక్తిని చేసి 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 ఎవరికి ఆ భక్తిని అందించకుండా పోయాడు. ఆ తర్వాత దినాల్లో ప్రజలు దేవునికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్న అనుభవాలు దేవునికి వాక్యం మనం చూడగలుగుతాం. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం నుండి మనము చదవగలిగితే, న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. ఆ తర్వాత అందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడి వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను, ఆ మాట చూడండి, కార్యములు ఎరగని తరం ఒకటి పుట్టగా ఇశ్రాయేలు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశములో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించిరి. ఎవరు వీరు అని అంటే యెహోషువ తర్వాత తరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, యెహోషువ తన వరకు తాను భక్తి చేసుకుంటూ వెళ్ళిపోయాడు, కానీ ఆ భక్తి విధానాన్ని ఎవరికి ఏం చేయలేదు యెహోషువ, పంచలేదనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ మాటలుంటే నా ప్రియ సహోదరి సహోదరుడు, దేవుని యొక్క కార్యం ఎరగని తరమే పుట్టుకొచ్చిందనంట. కేవలం ఎవరిని బట్టి అనంటే
యెహోషువ భక్తిని ఎవ్వరికి ఏం చేయలే, పంచలేదు. తన భక్తి ఏదో తను చూసుకున్నాడు, తన ప్రార్థనా జీవితం ఏదో తను చూసుకున్నాడు, దేవుడు తనకు అప్పగించినటువంటి ఆ నాయకత్వం ఏదో అది చూసుకుంటూ దాని మీదే మనసు నుంచుతూ ఇక ప్రజలు ఏమైపోతున్నారో పట్టించుకోలే, బిడ్డలు ఏమైపోతున్నారో పట్టించుకోలే, ఎవ్వరికి భక్తి విధానాన్ని నేర్పించలేదు. కానీ తర్వాత వారు ఎలా తయారైపోయారో చూడండి. దేవుని దృష్టిలో హేయులుగా, దుర్మార్గులుగా, దోషులుగా పిల్లలు వారు మారిపోయిన పరిస్థితి. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరి, నేను నోటితో అనను కానీ ఏమో రాబోతున్న దినాల్లో నీవు నీ భక్తిని బిడ్డలకు తెలియజేయకపోతే, పంచకపోతే, భక్తి అంటే ఏంటో వారికి తెలియజేయకపోతే, భక్తి విషయమే వారిని ప్రోత్సహించకపోతే వీరికంటే అధ్వానంగా నీ పిల్లలు పాడైపోతారేమో, జాగ్రత్త. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, వారి కోసం నువ్వు ఏం చేయాలి? ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, చాలామంది అంటారండి ఏమనంటే, దైవజనుడా మీరు చెప్పే విషయాలు మాకు అర్థమవుతున్నాయి, కానీ నా బిడ్డలు నేను అన్నట్టుగా చేసేటువంటి పరిస్థితి ఏమీ లేదండి. నేను మందిరానికి రమ్మంటే వాడు ఎక్కడికో వెళ్తానంటున్నాడు, ప్రార్థన ఉందిరా అని అంటే వాడు తప్పించుకుని తిరిగేటువంటి పరిస్థితి. కొన్ని విషయాల్లో వారిని హెచ్చరిస్తామని చూస్తే తిరిగి కొట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయండి. ఏం చేయమంటారని అడుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు పిల్లరా, అలాంటి వారి విషయంలో చేసేదేం లేదు, భారం కలిగి కన్నీరు కార్చుతూ ఉపవాసమును ప్రార్థన చేయటమే. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈయన మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరు, ఇప్పుడు దాకా నీ పిల్లల్ని భక్తి సంబంధంగా నువ్వు ప్రోత్సహించలేదా? దేవుని యొక్క మందిరానికి వారిని తీసుకొచ్చే విషయంలో వారికి నువ్వు ప్రోత్సాహకరంగా ఉండలేదేమో ఇప్పుడు దాకా? అనేక సందర్భాల్లో నీవే అడ్డుపడుతూ, ఇప్పుడు ఎందుకులే, వద్దులే, తర్వాత చూద్దాంలే, ఇప్పుడేమీ కాదులే అని అంటూ భక్తి విషయమే ఒక అడ్డుగా నువ్వే అనేక సందర్భాల్లో తగులుతూ వచ్చావేమో. ఇప్పుడు నీ నోటితో నువ్వు రమ్మన్నా వారు ఏం చేయట్లేదు, రావట్లే. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈయన మాట్లాడుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడు, కొందరు పరిస్థితి ఇలా ఉంటే మరికొంతమంది పరిస్థితి ప్రోత్సహిద్దామన్న పిల్లలు ఏం చేయబట్టలే, ప్రోత్సహించబట్టలే. ఈరోజు పిల్లల తల్లిదండ్రుల మాటకు విధేయత చూపినటువంటి పరిస్థితి. అలాంటి వారి కొరకు ప్రార్థన చేయాలి. ఈ యొక్క నష్టానికి కారణం ఏంటంటే ప్రారంభంలో నువ్వు వారిని ప్రోత్సహించకపోవడమే ఈరోజు నువ్వు అనుభవిస్తున్న బాధకు కారణం. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈయన మాట వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఆస్తిలో నీ బిడ్డల్ని పాలి భాగస్తులు చేస్తావు. ఇప్పుడే ఒక ప్లాన్ వేసేస్తావు, ఏంటంటే పెద్దోడికి అది, చిన్నోడికి ఇది, ఈ గుంటకి అది, అక్కడున్న భూముక్క దీనికి, అక్కడ ఉన్నటువంటి గజం ఆడికి. ఇప్పుడే పిల్లరా నీ ఆస్తిలో వారిని ఏం చేస్తావు? పాలి భాగస్తులను చేసేస్తావు. నేనేమంటానంటే నీ ఆత్మీయతలో కూడా వారిని పాలి భాగస్తులు నువ్వు చేయగలగాల. దేవుని స్తోత్రం కలుగునుగాక. నీ యొక్క ఆస్తిలో మాత్రమే కాదు, నీ ఆత్మీయతలో కూడా వారిని ఏం కానివ్వాలి? పాలి భాగస్తులు కానివ్వాలి. ఉందా ఆ పరిస్థితి? ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, మనసు పెట్టండి, ఆలోచించండి. ఖచ్చితంగా కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క సుపుత్రు ఎవరు అని అంటే తండ్రిలో ఉన్నటువంటి ఆ మంట ఆరిపోకుండా ఆ మంటను కాపాడుకుంటూ తాను దేవుని కొరకు మన్నించబడుతున్నటువంటి వ్యక్తి.